ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్లో జరిగిన కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ నేతల సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారన్న ఆయన ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపై అనుకున్నంత ప్రచారం రావడం లేదని, పథకాలను విస్తృతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాలని మహేష్ గౌడ్ చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు తదితరులు పాల్గొన్నారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన ఈ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, గాంధీభవన్ లో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత జీవన్ రెడ్డి, ఇక గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలందరూ కూడా హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు పార్టీ నేతలను ఉద్దేశించి హార్డ్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. ఇక ఈ రోజు హాజరైనటువంటి ఎమ్మెల్యేలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. ఆమెకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తో కూడా షేర్ చేసుకున్నారు. ఆ మేరకు ఈ రోజు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది నేతలపై కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆయన ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్ గా మారాయి. ఇక కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ పనితీరును మెరుగుపరుచుకొని క్షేత్ర స్థాయిలో పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పేసి సూచనలు చేశారు. ఇంకా కూడా పార్టీలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. వాటిని అధిగమించే దిశగా ప్రయత్నం చేయాలి, పరిష్కారం కోసం కృషి చేయాలి నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని కూడా పిసిసి దాకా తీసుకురావాల్సిన అవసరం లేదు. అక్కడే నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యలు చేశారు. వాళ్ళకు ఒక విధంగా దిశానిర్దేశం చేశారనే చెప్పాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచింది. చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలుకొని సన్న బియ్యం వరకు కూడా ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టింది. నిరుద్యోగులకు ఏడాదిలోనే 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు. అయినా కానీ అనుకున్నంత స్థాయిలో ప్రచారం లేదు. ఎమ్మెల్యేలు ఆ బాధ్యతని తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు, సన్న పంపిణీ, బియ్యం సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలి. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా పునర్నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి. పనిచేస్తే ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయని చెప్పాలి. ఇక ఈ జూన్ మాసంలో చివరి వరకు పిసిసి కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా మహేష్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మే చివరి వారం వరకే పిసిసి కార్యవర్గంతో పాటు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అని చెప్పేసి అది మరో నెలకు వాయిదా పడిందనే చెప్పుకోవాలి. పిసిసి చీఫ్ వ్యాఖ్యలు చూస్తుంటే ఇక ఆయన గతంలో కూడా చాలా సార్లు ప్రస్తావించారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పిసిసికి సంబంధించి అది ఏఐసీసీ చేతిలో ఉంది. ఏఐసీసీ నిర్ణయం మేరకే పదవులు వస్తాయి, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.